ఒక ఊరిలో ఒక మహిళ ఉండేది. ఆమెకు ప్రతి చిన్న విషయానికి కోపం వచ్చేది. ఆమె కోపం వల్ల ఆమె భర్త, వాళ్ళ పిల్లలు అందరూ ఇబ్బంది పడేవారు. ఒకరోజు వాళ్ళ ఇంటికి ఒక గురువుగారు వస్తారు. గురువుగారు రాగానే ఆమె వెళ్ళి తన సమస్యను గురువుగారితో చెప్పుకుంటుంది. గురువుగారు, నేను ఎంత ప్రయత్నం చేసినా నా కోపం అదుపులో ఉండటం లేదు, దయచేసి నాకు ఏదైనా పరిష్కారం చెప్పండి అని గురువుగారిని అడుగుతుంది. అది విని గురువుగారు తన సంచిలోంచి ఒక చిన్న మందు సీసా ఇచ్చి, ఇది ఒక అద్భుతమైన ఔషధం, నీకు కోపం వచ్చిందంటే 4 చుక్కలు నాలుక మీద వేసుకొని 10 నిమిషాలు మౌనంగా ఉండు, లేకపోతే ఇది పనిచేయదని గురువుగారు అంటారు. ఆమె ప్రతిరోజు గురువుగారు చెప్పినట్లే చేసేది. కోపం వచ్చిన ప్రతిసారి గురువుగారు ఇచ్చిన మందు 4 చుక్కలు నాలుక మీద వేసుకొని 10 నిమిషాలు మౌనంగా ఉండేది. దానివల్ల ఎలాంటి గొడవలు లేకుండా భర్త, పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు. ఒక వారం తర్వాత ఆ గురువుగారు మళ్ళీ వాళ్ళ ఇంటికి వస్తాడు. ఆ గురువుగారు రాగానే, మీరు ఇచ్చిన మందు చాలా అద్భుతంగా పనిచేసింది, ఇప్పుడు మా ఇంట్లో ఎలాంటి గొడవలు లేవు, మేము చాలా సంతోషంగా ఉన్నామని ఆ స్త్రీ ఆ గురువుగారితో అంటుంది. ఆ గురువుగారు నవ్వుతూ, అమ్మా, నీకు ఇచ్చింది నేను మందు కాదు, అది కేవలం నీళ్ళ బాటిలు. నీ కోపం తగ్గడానికి కారణం ఈ మందు కాదు, నువ్వు 10 నిమిషాలు నోరు మూసుకొని గమ్ముగా ఉండడం. ఆ మాటలు విని ఆ మహిళ సమస్య ఏందో అర్థం చేసుకుంటుంది. కాబట్టి నోరు మూసుకొని మౌనంగా ఉండడమే నిజమైన చికిత్స. కోపం రాగానే ఒక్క నిమిషం మౌనంగా ఉంటే సమస్య తగ్గిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.